రోహిణిని ఇంటికి తీసుకువచ్చి సత్యానికి ఎదురు చెప్పిన మనోజ్ని చంప పగలగొట్టిన ప్రభావతి. అసలు మనోజ్ రోహిణిని తీసుకువచ్చి సత్యానికి ఎదురు చెప్పడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఇక పిచ్చి పట్టినట్లు అయిపోతాడు మనోజ్. ఇక అయిపోయి తను ఫుల్గా తాగేసి బండి డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్ అయినా అరుణ్కి దొరికిపోతాడు. ఇక అరుణ్కి దొరికిపోవడంతో అప్పుడు ఇక అరుణ్ తాగి డ్రైవ్ చేస్తున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని మనోజ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న బాలు, సత్యం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా మనోజ్ అయితే మా తమ్ముడు వస్తాడు, నన్ను విడిపిస్తాడు అని చెప్తూ ఉంటాడు అరుణ్తో. ఎవరు మీ తమ్ముడు? ఏమన్నా రాజకీయ నాయకుడా, లేకపోతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అని అడుగుతూ ఉంటే వాళ్ళ తమ్ముడిని నేనే అంటూ బాలు అయితే దగ్గరికి వెళ్తాడు. ఓహో, రౌడీ కన్నయ్య అనమాట. అందరూ ఒకే టైపా మీరందరూ కూడా అని అడుగుతూ ఉంటాడు అరుణ్. మాటలు జాగ్రత్తగా రాని. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వాడు డిగ్రీల మీద డిగ్రీలు చేశాడు, బిజినెస్ మ్యాను. వాడికి ఉన్న సమస్యల వల్ల వాడు తాగాడు, అంతే తప్ప రౌడీ గివిడి అన్నామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక్కసారి నన్ను కదిలించుకొని నువ్వు పనిష్మెంట్ని అనుభవించావు, అది గుర్తులేదా అని అడుగుతూ ఉంటాడు బాలు. దానికే కదా రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు అరుణ్. అప్పుడు ఇక నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే అంతకన్నా రివెంజ్ నేను తిరిగి నీకు ఇస్తాను అని చెప్తూ ఉంటే సత్యం, రే ఏంట్రా నువ్వు, ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నావు? ముందు ఎస్ఐ గారిని కలుద్దాం పదా అని సత్యం లోపలికైతే వెళ్తారు. ఎస్ఐ గారు, వాడు ఏదో మనసు బాగోలేక తాగి అలా మాట్లాడుతున్నాడు, ఏమీ అనుకోకండి, మేము పెనాల్టీ కట్టేసి వాడిని తీసుకువెళ్తాము అని సత్యం అయితే బ్రతిమిలాడతాడు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ బాలుని చూసి, నువ్వు బాలువు కదా అని అడుగుతూ ఉంటే, అవును సార్, నేను మీకెలాగా తెలుసు అని అడుగుతూ ఉంటే, మీనా ప్రతిరోజు మాకు పువ్వులు తీసుకొస్తూ ఇస్తూ ఉంటుంది, నన్ను బాబాయ్ అని, నా భార్యని పిన్ని అని నోరారా పిలుస్తుంది, ఎప్పుడూ కూడా నీ గురించే నీవు ఎంతో సపోర్ట్ చేస్తావని గొప్పగా చెప్తుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఇక బాలు అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఆ మాటలు విని. సార్, మా అన్నయ్యకి ఇంట్లో ప్రాబ్లం వచ్చి తను మనసు బాగోలేక అలా తాగాల్సి వచ్చింది సార్, లేకపోతే వాడు ఎప్పుడు కూడా అలా తాగేసి బండి డ్రైవ్ చేయడు. వాడు బిజినెస్ మ్యాను, ఫర్నిచర్ షాప్ కూడా ఉంది, దయచేసి ఒక్కసారికి క్షమించి మా అన్నయ్యని విడిచిపెట్టండి అని బాలు అయితే రిక్వెస్ట్ చేస్తాడు. ఇక బాలు అలా రిక్వెస్ట్ చేయడంతో అప్పుడు ఇక అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్, సరే బాలు, రూల్స్ ప్రకారం పెనాల్టీ కట్టేసి మీ అన్నయ్యని తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అలా చెప్పడంతో, అదేంటి సార్ అలా వదిలేస్తున్నారు వాళ్ళని అని అడుగుతూ ఉంటే, ఏం చేయమంటావయ్యా, 4 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష ఏమంటావా ఏంటి అలా మాట్లాడుతున్నావు? పెనాల్టీ కట్టి రూల్ ప్రకారం తీసుకెళ్ళమంటున్నాను. ఏదో వ్యక్తిగత కక్ష పెట్టుకొని నువ్వేంటో మాట్లాడుతున్నట్టున్నావే అని అడుగుతూ ఉంటే, అదేం లేదు సార్, మరి పట్టుకున్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఇలాగే జైల్లో పెట్టి శిక్ష వేయిస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్ అని అనగానే, మరి ఇంకెందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఎస్ఐ. దాంతో ఇక అరుణ్ అయితే నోరు మూసుకుంటాడు, మాట్లాడడం. అప్పుడే ఇక అంటూ ఉంటాడు, చూడు, నీది ఆ గుమ్మం వరకే నీ పెత్తనం, లోపలికి వచ్చాక ఈ బాలు మంచితనానికి అందరూ కూడా బాలుకి మేలు చేసేవాళ్లే ఉంటారు, అది గుర్తుపెట్టుకో, నీ పొగరు అక్కడి వరకే ఉంటుంది, తర్వాత నువ్వేమీ పీకలేవురా అంటూ అరుణ్ని మాటలని మనోజ్ని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక ప్రభావతి మనోజ్ని చూసి చాలా ఏడుస్తుంది. నీకు ఈ పరిస్థితి రావడానికి ఆ దుర్మార్గురాల కారణం, ఆ దుర్మార్గురాల వల్లే ఇదంతా జరిగింది, ఆ పాపిష్టి చేసింది అని రోహిణిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక రోహిణిని తిట్టుకుంటూ ఉంటే అప్పుడే మనోజ్, నేను ఇంత మోసపోతానని తెలీదమ్మా, తెలీదు అని రోహిణిని తిడుతూ అలాగే ఇక మత్తులోకి జారుకుంటాడు. ఏంటండి, రోజు రోజుకి వీడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి.
తరువాత ఉదయం అవ్వంగానే మనోజ్ అయితే నిద్ర లెగుస్తాడు. నిద్ర లేచిన తర్వాత ఇంతలో బాలుకి మీనా టిఫిన్ తినిపిస్తుంది. అలాగే గదిలో రవి శృతి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవ్వరికి నేనంటే బాధ లేదో, ఎవ్వరికి నాకింత కష్టం వచ్చిందని దిగులు లేదో, ఎవరు భార్యలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు రోహిణి ఇలా చేశావు? అయినా భార్య లేకపోతే ఇంట్లో కూడా లోకుగానే ఉంటుంది. ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోరు. చివరికి మా అమ్మ కూడా నన్ను పట్టించుకోదు. ఇక రోహిణి చేసింది తప్పే, కానీ తను చెయ్యరాని తప్పేమీ చెయ్యలేదు. నా కోసం నాటకం ఆడింది. రోహిణిని ఇంటికి తీసుకొస్తాను అని వెంటనే వెళ్తాడు విద్య వాళ్ళ ఇంటికి. అప్పుడు ఇక రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బయట నుంచి సౌండ్ రావడం చూసి కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. అప్పుడే విద్య మనోజ్ వచ్చాడే అని అంటూ ఉంటే, అప్పుడే మనోజ్ వచ్చాడా, నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చా ఉంటాడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి అని ఇద్దరు కూడా నాటకం మొదలు పెడతారు. ఎందుకే రోహిణి నిన్నటి నుంచి ఏమీ తినలేదు, తాగడం లేదు, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే, ఇదంతా కూడా నేను మనోజ్ కోసమే చేశాను. మనోజ్ అంటే నాకు ప్రాణం. మనోజ్ని నేను విడిచి ఉండలేక తనని పెళ్లి చేసుకోవాలని, అత్తయ్యకి గొప్పింటి కోడలు రావాలని అనుకుంటుంది కాబట్టి నేను అలా అబద్ధం చెప్పాను. ఒక్క అబద్ధం ఇన్ని అబద్ధాలకి దారి తీసింది. మీ నాన్న ఎక్కడా, ఆస్తి ఎక్కడా, డబ్బులు ఎక్కడా అని అత్తయ్య ప్రతిసారి నన్ను వేధిస్తూ ఉంటే ఏం చెయ్యలేక మాణిక్యాన్ని తీసుకొచ్చి నాటకం ఆడించాను. మళ్ళీ ఆ బాలు వచ్చి మలేషియా వెళ్దాము అంటే ఎక్కడా తెలిసిపోతుందని భయంతో అప్పుడు ఎలా చచ్చిపోయాడు మా నాన్న అని చెప్పాల్సి వచ్చింది అని అంటూ రోహిణి అయితే ఏడుస్తుంది. అప్పుడే ఆ మాటలు విని మనోజ్ అయితే చాలా ఆనందపడతాడు. ఇక ఆనందపడుతూ ఇలా అంటూ ఉంటాడు మనోజ్, రోహిణి నా గురించి ఇదంతా కూడా చేసింది. ఇక రోహిణికి నాకు ఎవ్వరూ కూడా మధ్యలో ఉండరు, మేమిద్దరం విడిపోలేము రోహిణి అని పిలుస్తాడు. అప్పుడే మనోజ్ని చూసి రోహిణి పరిగెత్తుకుంటూ అయితే వెళ్తుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, మనోజ్ వచ్చేసావా, నన్ను క్షమించు మనోజ్ అని కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వేమీ తప్పు చేయలేదు, నా మీద ఉన్న ప్రేమతోనే కదా చేశావు, నువ్వు తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ మాటలకి అప్పుడే ఇక రోహిణి, మనోజ్ నన్ను క్షమించావు కదా అని అడుగుతూ ఉంటే, క్షమించాను, పద ఇంటికి వెళ్దామని అంటాడు. అప్పుడు ఇక ఇంటికి వెళ్దామనేసరికి అంటూ ఉంటుంది ఇలాగే రోహిణి, మరి అత్తయ్య మా అమ్మకి నేను చెప్తానులే, మా అమ్మ నా మాట వింటుంది అని అంటూ ఉండగా అప్పుడు ఇక ఆ మాట విని సరే పద వెళ్దాం అని ఇద్దరు కూడా వెళ్తారు. అలా రోహిణిని తీసుకొస్తున్న మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి ఏంట్రా దాన్ని తీసుకొచ్చావని అడుగుతూ ఉంటే, అమ్మ తను చేసింది తప్పే, కానీ నా గురించి ఇదంతా చేసింది, ఈ ఒక్కసారికి తనని క్షమించు అని అంటూ ఉంటాడు మనోజ్. లేదురా దాన్ని క్షమించే పనే లేదు అని అంటూ ఉంటే, రే నీ భార్యని తీసుకొచ్చేటప్పుడు కనీసం మీ అమ్మకి చెప్పొచ్చు కదా, చెప్పి వెళ్ళొచ్చు కదరా, నువ్వెందుకు డైరెక్ట్గా వెళ్ళిపోయావో అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే మనోజ్ అయితే ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, అమ్మ ఎన్ని తప్పులు చేసింది, నీకు తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టింది, అప్పుడు కూడా అమ్మని క్షమించావు, తర్వాత మీనా నగలు కొట్టేసింది, అప్పుడు కూడా అమ్మని క్షమించావు, మీనాని ఎన్నో బాధలు పెట్టింది, అలాగే మీనా విషయంలో చాలా పెద్ద తప్పులే చేసింది, మరి అలాంటప్పుడు నువ్వు అమ్మని క్షమించినప్పుడు నా భార్య నా కోసం చిన్న అబద్ధం ఆడింది, నేను క్షమించనా అంటే నీకో రూలు నాకో రూలా, నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉంటే సరిపోతుందా అని ఎదురు తిరుగుతాడు మనోజ్. ఆ మాట విని అప్పుడే ప్రభావతి మనోజ్ని చంప పగలగొట్టి, ఏరా నీ భార్య నీకు అన్నీ నూరు పోసేలా మాట్లాడమని పంపించిందా, ఆ రోజు బయటికి గెంటేసేటప్పుడు ఏమన్నావురా నువ్వు, అమ్మతో పాటు నన్ను కూడా ద్రోహం చేసింది, మోసం చేసింది అని చెప్పి బయటికి పొమ్మన్నావు కదరా, మరి ఇప్పుడేంట్రా అలా మాట్లాడుతున్నావు అని మనోజ్ని చితకబాదుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.